ఇవి వటికనే వస్తుంది ఇవన్నీ. ఇంకోటి అధ్యక్ష, ఈ బంగారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న పరిపాలనలో 2000 కోట్లు నీటి తీరువా బకాయిలు ఉండే రైతుల మీద తేపగొప్పరపోయి వేధించడు. మేము దాన్ని రద్దు చేసినాం అధ్యక్ష. వీళ్ళ పాలనలో రైతుల మీద మెడ మీద కత్తి పెట్టి నీటి తీరువా వసూలు చేసేది అధ్యక్ష. ఇలా రాష్ట్రంలో నీటి తీరువా లేదు అధ్యక్ష. మహారాష్ట్రలో దాన్ని పానీ పట్టి అంటారు అధ్యక్ష. నేను చెప్పిన హమారే పాస్ కోయి పానీ పట్టినయే కుచిపోయినయే అని చెప్పినాం అధ్యక్ష. వాళ్ళు చాలా ఆశ్చర్యపడుతున్నారు, ఇండియాని నా మీద అని చెప్పి అడుగుతున్నారు. ఆ రకంగా 7,000 పైచిలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒక నెల రోజుల పాటు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, జిల్లా కలెక్టర్లు, మొత్తం యువల కాన్స్టిట్యున్సీ వాళ్ళు, ఎమ్మెల్యేలు, జిల్లాల మంత్రులు నిలబడి ధాన్యం కొంటా ఉన్నాం అధ్యక్ష. ఇది ప్రజల ముందు నేను మాట్లాడిన ప్రతి మాట ప్రజలు వింటున్నారు అధ్యక్ష. ఈ విధంగా బీజేపీ గవర్నమెంట్ మాకు తాకీదులు ఇచ్చి మోటార్లకు మీటర్లు పెట్టాలి, లేకపోతే 0.5% ఎఫ్ఆర్బిఎం కట్ చేస్తామన్నారు అధ్యక్ష. దాని ద్వారా వాటిల్లే నష్టం సంవత్సరానికి 5,000 కోట్లు, 5 సంవత్సరాలలో 25,000 కోట్లు. 25,000 కోట్ల ఆర్థిక నష్టాన్ని భరించినాం కానీ మేము రైతుల మోటార్లకు మీటర్ పెట్టలే అధ్యక్ష. కరోనా వల్ల, నోట్ల రద్దు వల్ల ఆర్థిక మాంద్యం వచ్చినా వ్యవసాయం ఆపలే, రైతు బంద్ ఆపలే, వడ్ల కొనుగోలు ఆపలే. చివరికి రైతు రుణమాఫీ కూడా మాట నిలబెట్టుకున్నాం అధ్యక్ష. 1 మంత్లో కంప్లీట్ చేసి మొత్తం తీర్చేసేస్తాం. ఇద్దరికిద్దరు లేకపోయారు కదా, పరిశాన్ కాబట్టి నాకు. తమరు కూడా రైతు బిడ్డనే, ఉన్నోళ్ళు చాలామంది రైతు బిడ్డలు. ఎన్ని గోల్మాళ్ళు, ఎన్ని బాధలు అధ్యక్ష. ఆ రైతుకు, ఒక రైతు మీదకి ఎంతమంది భర్తలు అధ్యక్ష? ఆయనకు ఒక రైతుకు విఆర్ఓ ఒక భర్త, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిరిదావర్ ఒక భర్త, ఎంఆర్ఓ గారు ఒక భర్త, ఆర్డీఓ ఒక భర్త, జాయింట్ కలెక్టర్ ఒక భర్త, కలెక్టర్ ఒక భర్త, మళ్ళీ రెవెన్యూ సెక్రటరీ ఇంకో భర్త, సిసిఎల్ అంటే ఆయన ఇంకొక ఆయన మీద రెవెన్యూ మినిస్టర్. వీళ్ళకి ఎవరికి జరిగితే దయ తప్పినా భూమి గల్లంతవుతుంది. ఎవరికి కోపం వచ్చినప్పుడు ప్రతి దగ్గర కోర్టు ఉంటుంది అధ్యక్ష. ఎంఆర్ఓ కోర్టు, ఆర్డీఓ కోర్టు, జాయింట్ కలెక్టర్ కోర్టు, కలెక్టర్ కోర్టు, సెక్రటరీ కోర్టు, మళ్ళా మినిస్టర్ కోర్టు. ఏ ఒక్క కోర్టులో ఏ ఒక్క పెద్ద మనిషి ముక్కిరిసినా ఉన్న భూమి ఊసిపోతుంది. అంత దీన స్థితి తెలంగాణ రైతాంగాన్ని. నా కళ్ళతో నేను స్వయంగా చూసి అనేక రకాల బాధలు పోవాలని రైతులు పాపం గోసపడుతున్నారు. వాళ్ళ భూమి వాళ్ళది కాకుండా పోతున్నది, దాని మీద పెత్తనం ఇంకోలు చెలాయిస్తున్నారని, 1,000 కోట్ల రూపాయల లంచాలు దండుకుంటున్నారని చాలా ధైర్యంగా ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతిగా ఉన్నటువంటి పటేల్ పట్వార్ సిస్టమ్ ఎన్టీ రామారావు గారు పుణ్యం కట్టుకొని తీసేసి దాని ద్వారా వచ్చిన ఆఫ్ షూట్ విఆర్ఓ, ఆ విఆర్ఓ వ్యవస్థను తీసిపడేసిన అధ్యక్ష. ఇలా వీళ్ళు ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, ధరను తీసేస్తాం, తీసేసి ఏం చేస్తారండి? నేను అడుగుతాను. ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు, తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు సమాధానం చెప్పాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రజల పక్షాన్ని. ధరను తీసేసి ఏం చేస్తారు? మళ్ళీ రాబందుల రాజ్యమా, మళ్ళీ పైరవికాల రాజ్యమా, మళ్ళీ భూ కబ్జాల రాజ్యమా, ఒక్కొక్క భూమికి 2, 3 రిజిస్ట్రేషన్, డబుల్ రిజిస్ట్రేషన్ రాజ్యమా, రిజిస్ట్రేషన్ల కోసం వారాల తరబడి, రోజుల తరబడి పడిగాపులు పడే రాజ్యమా? ఏం చేస్తారు ధరను తీసేసి? ఎట్లా మాట్లాడుతున్నారు? మీకు ఎట్లా మాట్లాడే బుద్ధి అవుతున్నది? అయ్యా అధ్యక్ష, మన హరీష్ చెప్పింది, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ధరణి అంటే ఎగ్జాక్ట్గా ఏంది అధ్యక్ష? భూమి మీద నేను ఇంతకుముందు చెప్పిన భర్తలందరూ తొలగిపోయినారు. భూమికి భర్త ఎవరైండు? రైతే భర్త అయింది. అలా నీకున్న 5 ఎకరాలకో, 10 ఎకరాలకో, 3 ఎకరాలకో, 4 ఎకరాలకో నువ్వే యజమానివి. ఆ యాజమాన్య హక్కును ఉంచుకోవన్నా, మార్చుకోవన్నా, గిఫ్ట్ ఇవ్వన్నా, లేదా అమ్ముకోవన్నా నీ బొటన వేలుతోనే సాధ్యమవుతుంది. ఇంతకుముందు కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, రెవెన్యూ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని, ప్రభుత్వంలోని వివిధ అంచెలలో ఉన్నటువంటి అధికారాన్ని మా దగ్గర నుంచి తీసేసి మేము రైతులకు ఇచ్చినాం అధ్యక్ష. ఒక సెంటెన్స్లో చెప్పానంటే, దిస్ ఈజ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డెమోక్రసీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ. వచ్చిన ఫలితాలను, దుష్ఫలితాలను సభ ముందు పెట్టడం ద్వారా
ఎందుకంటే ఏ రోజు కూడా 9.5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టడానికి కానీ చర్చించడానికి కానీ ముందుకు రాలే. ఈరోజు ఎందుకు ఈ వాస్తవాలన్నింటినీ ముందలు పెడుతున్నాము? ఒక మనిషి ఆసుపత్రికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే ఎక్స్రే నుంచి స్కానింగ్ వరకు అన్ని రిపోర్ట్లు తీసుకుంటేనే, బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్టులు చేయించుకుంటే, హెల్త్ చెకప్ చేయించుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న బలాలు బలహీనతలు అన్నీ తెలిస్తే డాక్టర్గా వారికి వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పి హెల్త్ చెకప్ చేస్తాం. అట్లానే ఈరోజు విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని అవగాహన లోపం వల్ల జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి. కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా 10 సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు. ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో, విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించుంటే బాగుండేది. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చున్నది కాబట్టి ఆ కాలం చెల్లిపోయిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాజెక్టు నిర్మించడానికి అవకాశం లేదని తెలిసి ఆ ఇండియా బుల్స్ కంపెనీ BHELకు మా డబ్బులు మాకు వాపసు ఇవ్వండి అని అంటే, మీరు ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు, డబ్బులు చెల్లించారు, మీకు తిరిగి ఇవ్వడానికి కుదరదు. ఎవడైనా తలమాసినోడు ఇది కొనుక్కునేటోడు దొరికితే వాడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి, ఆ తలమాసినోడి దగ్గర మేము డబ్బులు తీసుకొని మీ డబ్బులు వెనక్కిస్తామని వాళ్ళు అంటే, తెలంగాణ ప్రభుత్వం నేనున్నా వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎత్తుకుంటారు అని చెప్పి వీళ్ళు పోయి ఒక ప్రైవేట్ కంపెనీ మునుగాల్చిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సిన పవర్ ప్రాజెక్టును కాలం చెల్లిపోయిన దాన్ని మాకు అత్యవసరం ఉంది, 2 సంవత్సరాలనే పూర్తి చేస్తామని ఇదే సభలో ఇక్కడి నుంచి ఆనాటి సభానాయకుడు సభ ముందల దబాయించి మేము చెప్పినాము. ఆ రోజు మీరు కావాలంటే పాత రికార్డులు తిరిగే చూడండి. ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లిపోయింది, ఇది ప్రపంచంలో ఎక్కడ మనుగడ సాధిస్తలేదు, దీంతో కాలుష్యం వస్తుంది, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది, తద్వారా నష్టము, దీన్ని వద్దు అని మేము చెప్తే ఖచ్చితంగా నేను చేస్తా, 2 ఏళ్లలో పూర్తి చేస్తా అని వారు చెప్పడం జరిగింది. అధ్యక్ష 2 ఏళ్లలో పూర్తి చేయలే అధ్యక్ష. భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ 7 ఏళ్ళు పట్టింది భద్రాద్రి కోసం. 7 ఏళ్లలో 4 × 270 1080 మెగావాట్స్, 2 సంవత్సరాలలో 6,75,00,000 ప్రతి మెగావాట్కు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని ఒప్పందం చేసి ఈ ఒప్పందాన్ని మొదట్లో తక్కువ చూపించి ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు వ్యయం 9,74,00,000 రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష. ఇది పూర్తయ్యే వరకు 7 సంవత్సరాలు పట్టింది. అత్యవసరంగా మనకు అవసరాలు ఉన్నాయి, అనుమతులు తీసుకోవడానికి ఆలస్యం అవుతుంది, టెండర్లు పిలిస్తే కూడా ఆ ప్రాసెస్తోనే ఆ 2 నెలలు టెండర్లు పిలిచే కాలం కూడా వృధా అవుతుంది. 2 నెలలు కూడా నేను సమయాన్ని వృధా చేయదలుచుకోలే. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టైనా సరే నా రైతులకు విద్యుత్ ఇస్తా అని ప్రజల సెంటిమెంటును ప్రాతిపదిక చేసుకొని ఆనాటి ముఖ్యమంత్రి గారు 6,75,00,000 రూపాయలకే పర్ మెగావాట్ విద్యుత్ సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని చెప్పి భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కొనుగోలు చేయడం జరిగింది.